జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ విజయవాడను తాకింది. అదేంటి అనుకుంటారా? విజయవాడకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధం ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూద్దాం. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఎన్నిక అనివార్యం అయిపోయింది. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఎస్పెషల్లీ విజయవాడలో ఉన్న చాలా మంది రాజకీయ ప్రవృద్ధులు కానీ, లేదంటే రాజకీయంగా కొంత క్యాలిక్యులేషన్స్ బేరీజ్ వేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళతో పాటు చాలా మంది బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ జూబ్లీ హిల్స్ వైపు అయితే చూస్తున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక కీలకమైన సెగ్మెంట్. హైదరాబాద్ రాజధాని ప్రాంతంలో ఉన్న జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించి ఏపీలో ఉన్న విజయవాడలో ఉన్న చాలా మందికి అక్కడ బిజినెస్లు ఉండడం కానీ, అక్కడ కంపెనీలు ఉండడం కానీ, అక్కడ రెస్టారెంట్లు కానీ, ఇతరితర వ్యాపారాలు ఉండడం కానీ సహజంగానే జరిగింది. వీటితో పాటుగా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన నివాసాలు కూడా జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు అక్కడ కీలకంగా ఏ పార్టీ అయితే గెలవబోతుంది అనే అంశంపై భారీ స్థాయిలో విజయవాడలో బెట్టింగులు జరుగుతున్నాయి అనే మాట ఇప్పుడు నమ్మశక్యం కావడం లేదు. ఎందుకంటే దీని గురించి కొంచెం పరిశీలన చేసుకున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి విజయవాడలో కోట్ల రూపాయలు నిన్న సాయంత్రం నుంచి అయితే చేతులు మారుతున్న వ్యవహారం మన దృష్టికి రావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయని పరిశీలించుకున్నట్లయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యేగా అయితే కొనసాగడం జరిగింది. ఆయనకి సంబంధించి ఇటుపక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సన్నిహితంగా మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. దాంతోపాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సన్నిహితం అయితే మెయింటైన్ చేశారు. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంతో పాత సన్నిహిత్యాల నేపథ్యంలో అక్కడ ఇక్కడ ఆ ర్యాప్ అయితే అలాగే బిల్డ్ అవుతూ ఉంది. దాంతోపాటుగా కూటమి భాగంగా చూసుకున్నట్లయితే అటువైపు బీజేపీకి సంబంధించిన చాలా మంది ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా కూడా ఉండడం జరిగింది. వీటన్నిటి పారామీటర్స్ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ అనేది చాలా కీలకంగా మారడం అయితే జరిగింది. వీటితో పాటుగానే అక్కడ ఓటర్లు ఎంతమంది అయితే ఉంటారో ఆ ఓటర్లకి సమానంగా, ఆ ఓటర్ల కంటే కొంచెమించి కొద్దిగా ఎక్కువగానే జూబ్లీ హిల్స్ మీద డిపెండ్ అయ్యి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు కానీ, ఉపాధి పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి అక్కడ ఏదో రకంగా పనులు చేసుకుంటున్న వారైతే ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, లేదంటే బీజేపీ గెలుస్తుందా అనేది చాలా హై టెన్షన్ అయితే విజయవాడలో నెలకొనే ఉంది. దీనికి సంబంధించి రాజకీయంగా చాలా మంది పెద్ద వాళ్ళు ఎవరైతే వైట్ కలర్స్ ఉంటారో ఈ వైట్ కలర్స్ అందరూ కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ వేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ ఎన్నిక అక్కడ కేసీఆర్కి, రేవంత్ రెడ్డికి ఎంత కీలకమైన అంశం, ఇక్కడ కూడా ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ అనేది గెలిస్తే వీళ్ళు సన్నిహితం మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే క్రియేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉండిద్ది. అదే కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి, అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డికి గతంలో సన్నిహితం బాగా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా దాన్ని అలాగే కొట్టుకొని పోవడం అయితే జరుగుతూ ఉండిద్ది. ఇదంతా అందరూ ఊహించిన సెగ్మెంట్. అయితే ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా అధికారంలో ఉన్న పార్టీయే గెలుస్తూ వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గెలవడం అనేది చాలా రేరెస్ట్ కండిషన్. ఇలాంటి సందర్భంలో అక్కడ మాగంటి గోపీనాథ్ తరపున వాళ్ళ భార్య మాగంటి సునీత గారు అయితే కంటెస్ట్ చేస్తున్నారు. ఆవిడ గెలుస్తారా, లేదంటే నవీన్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బరిలో దింపిందో నవీన్ యాదవ్ గెలుస్తారా అనే దానిపైన విజయవాడలో భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సో ఈ బెట్టింగ్ నిర్వహించే వాళ్ళ సంబంధించి అధికారికంగా పేర్లు అయితే బయటికి రాలేదు, కానీ భారీ స్థాయిలో కోట్ల రూపాయల డబ్బు అయితే చేతులు మారుతున్న వ్యవహారం తెలిసింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కానీ, గతంలో నంద్యాల బై ఎలక్షన్స్ సంబంధించి చూసుకున్నా కానీ, తిరుపతికి సంబంధించి చూసుకున్నా కానీ, ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎక్కడ చూసుకుంటున్నా కానీ ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుందంటే దాని మీద భారీ స్థాయిలో పందాలు నిర్వహించడం కూడా పరిపాటిగానే మారిపోయింది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పైన ఎన్ని కోట్ల చేతులు మారబోతున్నాయి, జాక్ పార్టీ ఎవరు కొట్టబోతున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.